ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై టీం రెచ్చిపోయింది. గుజరాత్ టీం మీద ఒక మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి థ్రిల్లింగ్ విన్ కొట్టారు. మెయిల్ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. విజయం కాసేపు ముంబై టీం వైపు ఉంటే మరి కాసేపు గుజరాత్ టీం వైపు వచ్చేది. ఎస్పెషల్లీ చేసింగ్ అప్పుడు చూసాం గుజరాత్ టీం ముంబై టీంకి చాలా హెవీ కాంపిటీషన్ ఇచ్చింది. అది కూడా వాళ్ళ ఓపెనర్స్లో ఒకరు చాలా ఎర్లీగా అవుట్ అయిపోయినా సరే. సో ఎలిమినేటర్ మ్యాచ్ అయితే ఒక హై స్కోరింగ్ గేమ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు ప్లే ఆఫ్ చరిత్రలో ఇంత పెద్ద హై స్కోరింగ్ గేమ్ ఎప్పుడు రాలేదంట. ప్రీవియస్గా 2014 సంవత్సరంలో పీబీ కేస్మర్ సిఎస్కే జట్ల మధ్య జరిగిన క్వాలిఫైర్ 2లో 428 రన్స్ వచ్చాయి. అంటే 2 టీమ్స్ కలిపి 428 రన్స్ కొట్టాయి. అండ్ ఈ మ్యాచ్ ముందు వరకు చూసుకుంటే ప్లే ఆఫ్స్లో ఎక్కువ రన్స్ వచ్చిన గేమ్ ఇదే. కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో చూసుకుంటే ఎంఐ మరియు జీటీ రెండు జట్లు కలిసి ఏకంగా 436 రన్స్ కొట్టారు. దీంతో ప్రీవియస్ కొన్న రికార్డ్ బ్రేక్ అయిపోయింది. సో హై స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్లో అయితే మనం చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ చూసాం. మెయిల్ ముందు చెప్పుకున్నట్టు గుజరాత్ టీం చేజింగ్లో చాలా బాగా పోరాడింది. వాళ్ళకొనొక స్టేజ్లో మ్యాచ్ గెలిచేసే స్థాయికి వెళ్ళిపోయారు. బట్ ఆ తర్వాత ముంబై టీం కంబ్యాక్ చేసి గుజరాత్ టీంను 20 రన్స్ తేడాతో ఓడించారు. సో ఈ మ్యాచ్లో మేజర్ టర్నింగ్ పాయింట్స్గా రోహిత్ శర్మ డ్రాప్డ్ క్యాచెస్ అలాగే బౌమర్ వేసిన యార్కర్ ఈ రెండు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటి వల్లే మ్యాచ్ ఎక్కువగా టర్న్ అయింది. రోహిత్ శర్మ కనుక ఎర్లీగా అవుట్ అయిపోయి ఉంటే ముంబై టీంకు ఎంత పెద్ద స్కోర్ వచ్చేది కాదు. అలాగే బౌమరా ఆ మైండ్ బ్లోయింగ్ యార్కర్తో సొంత వికెట్ తీగిపోయిందంటే ఖచ్చితంగా గుజరాత్ టీం గెలిచేసేది. సో ఈ మ్యాచ్లో ఈ రెండు కూడా చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీటిని సపోర్ట్ చేస్తూ చుట్టూన్న ప్లేయర్స్ బాగా ఆడారు. ఎస్పెషల్లీ ముంబై బ్యాటింగ్ విషయంలో కలెక్టివ్నెస్ చూసాం. మొత్తం అందరు బ్యాట్స్మెన్ కూడా రన్స్ కొట్టారు, అది కూడా 150+ స్ట్రైక్ రేట్తో. కానీ బౌలింగ్లో మాత్రం క్లియర్ డిఫరెన్స్ బౌమరా తీసుకొచ్చాడు. అతను వేసిన 4 ఓవర్స్ ముంబై టీంకి మ్యాచ్ని గెలిపించి పెట్టాయి. అండ్ ఆల్సో అశ్విన్ కుమార్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో బౌలింగ్ విషయంలో ముంబై టీంకి సంవాట్ కాస్త 30 అయ్యింది. దీనివల్ల వాళ్ళు కూడా 200 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. కానీ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం ప్యూర్ డామినేషన్. ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం టాస్ కలిసి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. అండ్ ఇదైతే చాలా రిస్కీ మూవ్. ఎందుకంటే మనం ప్రీవిడియోలో చెప్పుకున్నాం ఈ ములాన్పూర్ వికెట్ చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుందని చెప్పి. పైగా ఈ మ్యాచ్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా వచ్చింది. సో యాక్చువల్గా ముంబై టీం టాస్ విషయంలో చాలా పెద్ద గ్యాంబ్లింగే తీసుకున్నారు. బట్ ఎనీవే ముంబై టీం కంటే ఒక క్లారిటీ ఉంది. అదేంటంటే ఆ టీం ప్లే ఆఫ్స్లో మ్యాచ్లు ఆడినప్పుడు ఎక్కువగా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే గెలిచారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ప్లే ఆఫ్స్లో 10 మ్యాచ్లు ఆడితే 9 గెలిచారు, ఒక్క దాంట్లోనే ఓడిపోయారు. అదే చేసింగ్ చేయవలసి వచ్చినప్పుడు 11 మ్యాచ్లు ఆడారు. బట్ ఈ 11 మ్యాచ్లో వాళ్ళు 5 గెలిచారు, 6 ఇంట్లో ఓడిపోయారు. సో క్లియర్లీ ముంబై టీంకు ప్లే ఆఫ్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా మంచి రికార్డు ఉంది. దీనివల్ల వాళ్ళ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ తీసుకున్న రిస్క్ తీసుకునే మీలా టీంకి చాలా మంచి స్టార్ట్ రావడం చూసాం. బేరిస్టో మరియు రోహిత్ శర్మ ఇద్దరు కూడా చిత్తకొట్టి పాడేశారు. ఎస్పెషల్లీ జానీ బేరిస్టో కేవలం 22 బాల్స్లోనే 47 రన్స్ కొట్టాడు. సో మనం ప్రీవిడియోలో చెప్పుకున్నాం ముంబై టీం పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ప్లేయర్స్ని తెచ్చుకున్నారని చెప్పి. ఇన్ఫాక్ట్ బేరిస్టో బ్యాటింగ్ విల్ జాక్స్ మరియు రియాన్ రికల్టన్ ఇద్దరిని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది. సో స్టార్టింగ్లో అయితే రోహిత్ శర్మ చాలా వరకు క్లమ్జీగా కనిపించాడు, రన్స్ ఎక్కువగా రాలేదు. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్నట్టు 2 లైఫ్స్ వచ్చాయి. జెరాల్డ్ గార్సియా మరియు కుసాల్ మెండిస్ ఈజీగా పట్టుకోవాల్సిన క్యాచెస్ను డ్రాప్ చేశారు. దీంతో స్ట్రగుల్ అవుతున్న రోహిత్ శర్మకి ఎర్లీగానే 2 లైఫ్స్ వచ్చినట్టు అయ్యింది. యాక్చువల్గా గుజరాత్ టైటన్స్ టీంకి సెకండ్ ఓవర్లోనే వికెట్ పడి ఉండాలి. అండ్ వికెట్ కనుక పడి ఉంటే ఖచ్చితంగా థింగ్స్ డిఫరెంట్గా ఉండేవి. ఎందుకంటే డ్రాప్డ్ క్యాచెస్ తర్వాత రోహిత్ శర్మ రెచ్చిపోయడం చూసాం. అతనైతే మొమెంటంను సంపాదించాడు. బేరిస్టోతో కలిసి ఒక పెద్ద పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళిద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 7.2 ఓవర్స్లోనే 84 రన్స్ యాడ్ చేశారు. సో యాక్చువల్లీ ముంబై టీంకి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునేందుకు ఎలాంటి స్టార్ట్ రావాలో అలాంటి స్టార్ట్ ఇచ్చారు ఇద్దరు ఓపెనర్స్. మెయిలీ బేరిస్టో అయితే ఒక సెన్సేషనల్ నాక్ ఆడాడని చెప్పుకోవచ్చు. అతని బ్యాటింగ్లో అథారిటీ కనిపించింది. ఈవెన్ దో అతను అవుట్ అయినప్పటికీ ముంబై టీంకి మొమెంటం పోలేదు. ఆ తర్వాత స్కై వచ్చి కొట్టడం మొదలుపెట్టాడు. మెయిల్ అతని బ్యాట్ నుంచి 3 సిక్స్లు చూసాం. అలాగే మ్యాచ్లో చూసుకుంటే ఓవరాల్గా 20 బాల్స్లో 33 రన్స్ కొట్టేశాడు. సో స్కైకి అయితే వరుసకి 15వ మ్యాచ్లో 25+ స్కోర్. అంటే అతను ఆడిన గత 15 ఇన్నింగ్స్లో కూడా 25 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఈ సీజన్లో ఒక్కసారి కూడా 25 రన్స్ బిల్ అవుట్ కాలేదు. మెయిలీ స్కై మరియు రోహిత్ శర్మ కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్పిన్నర్స్ని కౌంటర్ అటాక్ చేయడం చూసాం. ఒక ఎండ్లో రషీద్ ఖాన్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బట్ అతనికి స్టార్టింగ్లో రెస్పెక్ట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత రోహిత్ శర్మకు 6 and 4 కొట్టడం చూసాం. అలాగే సాయి కిషోర్ కూడా సెటిల్ అవ్వకుండా స్వీప్ షాట్స్ అవి ఎక్కువ ఆడారు. సో యాక్చువల్లీ రోహిత్ మరియు సూర్య స్పిన్నర్స్ని సెట్ అవ్వలేదు. బట్ ఈవెన్చువల్లీ ఒక స్వీప్ ఆడే క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. బట్ స్టిల్ ఆ మొమెంటంని అయితే చాలా వరకు క్యారీ చేయడం చూసాం. కేవలం రషీద్ ఖాన్ బౌలింగ్లో మాత్రమే తక్కువ రన్స్ వచ్చేవి. కానీ మిగతా బౌలర్స్ ఎవరితో బౌలింగ్ చేసినా సరే రన్స్ కొడుతూనే ఉన్నారు. సో సూర్య అవుట్ అయిన తర్వాత అయితే తిలక్ వర్మ చాలా మంచి క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 11 బాల్స్లోనే 25 రన్స్ కొట్టాడు. అలాగే తర్వాత చూసుకుంటే చివరిలో హార్దిక్ పాండ్యా కూడా ఒక మంచి క్యామ్ ఆడటం చూసాం. ఎస్పెషల్లీ లాస్ట్ ఓవర్లో కొట్టిన రన్స్ చివరిలో ముంబై టీంకి చాలా క్రూషియల్గా మారాయి. హార్దిక్ పాండ్యా కాజ్ చేసిన లాస్ట్ ఓవర్లో ఏకంగా 3 సిక్స్లు కొట్టి 22 రన్స్ రాబట్టాడు. దీనివల్ల ఆ టీమ్ స్కోర్ 228 వరకు వెళ్ళిపోయింది. సో ముంబై బ్యాటింగ్లో అయితే ఆల్మోస్ట్ బ్యాటింగ్ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా రన్స్ కంట్రిబ్యూట్ చేశాడు. దీనివల్ల టీంకి భారీ స్కోర్ వచ్చింది. మీలో ఎండ్లో రోహిత్ శర్మ 50 బాల్స్లోనే 81 రన్స్ కొట్టాడు. స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినప్పటికీ ఆ తర్వాత చాలా కమాండింగ్లో రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఎస్పెషల్లీ మిడిల్ ఓవర్స్లో ఆ మొమెంటంని అక్కడ బ్రేక్ అవ్వకుండా చూసుకున్నాడు. సో ఐపీఎల్ ఇప్పటివరకు రోహిత్ శర్మ చూసుకుంటే కేవలం చేంజ్ చేస్తున్నప్పుడు మాత్రమే మంచి నాక్స్ ఆడాడు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా ఒక అద్భుతమైన నాక్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ సరైన టైంలో ఫామ్లోకి వచ్చి ఈ మ్యాచ్లో ముంబై టీం గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవచ్చు. సో రోహిత్ శర్మ అయితే ఎలిమినేటర్ మ్యాచ్లో ఒక స్పెషల్ నాక్ కొట్టి ముంబై టీంని గెలిపించాడు. ఇన్ఫాక్ట్ గుజరాత్ టీం మీద రివెంజ్ తీసుకున్నట్టు అయింది.
2023 క్వాలిఫైర్ 2లో చూసాం గుజరాత్ టీం ముంబై వాళ్ళని ఓడించారు. అండ్ ఆ మ్యాచ్లో చూసుకుంటే గిల్ సెంచరీ కొట్టి ముంబై టీంని ఓడించాడు. మోస్ట్ ఇంపార్టెంట్లో ఆ మ్యాచ్లో కూడా ఒక క్యాచ్ డ్రాప్ చూసాం. గిల్ ఎర్లీగా బ్యాటింగ్ చేసినప్పుడు టిమ్ డేవిడ్ ఒక క్యాచ్ వదిలేశాడు. దాంతో అతను సెంచరీ కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. అంటే ఇక్కడ చూసుకుంటే సేమ్ స్టోరీ. రోహిత్ శర్మ సెంచరీ కొట్టకపోయినప్పటికీ క్యాచ్ డ్రాప్స్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుని ఒక అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. ఎనీవే అపార్ట్ ఫ్రమ్ డ్రాప్డ్ క్యాచెస్ గుజరాత్ టీం బౌలింగ్ అయితే అంత చెప్పుకోదగ్గ రీతిలో లేదు. ఎస్పెషల్లీ శుభ్మన్ గిల్ తన బౌలర్స్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. ఈ మ్యాచ్లో అయితే వాళ్ళకి ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కోసం సుందర్ని తెచ్చుకున్నారు. అర్షద్ ఖాన్ పక్కన పెట్టేశారు. బట్ గిల్ చూసుకుంటే సుందర్ని చాలా లేట్గా బౌలింగ్కి తీసుకొచ్చాడు. ఎప్పుడో 14 ఓవర్లో బాల్ ఇచ్చాడు. అండ్ ఓవర్లో అతను మంచిగా బౌలింగ్ చేసి 7 పరుగులు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇంకో ఓవర్ అవ్వలేదు. అలాగే ప్రసిద్ధి కృష్ణని కూడా మిస్యూజ్ చేయడం చూసాం. అతనైతే డెఫినెట్లీ పవర్ ప్లే బౌలర్ కాదు. ఈ సీజన్ ఆ సంత మాత్రం మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లోనే మంచిగా బౌలింగ్ చేశాడు. బట్ ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ కొత్త బాల్ పట్టుకెళ్ళి అతనికి ఇచ్చాడు. సో గుజరాత్ క్యాప్టెన్ అయితే ఇంకా బెటర్ టాక్టిక్స్ యూస్ చేస్తుంటే బాగుండేది. పవర్ ప్లేలో పరిస్థితికి బాల్ కూడా కాజాకు బాల్ ఇచ్చుంటే సరిపోయేది. లేదైతే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడుతున్నారు కాబట్టి ఎర్లీగా సాయి కిషోర్ని తీసుకొచ్చిన అది కూడా కొంతవరకు వర్కౌట్ అయ్యేది. బట్ గిల్ మాత్రం తన మెయిన్ బౌలర్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. ఇక మిగతా బౌలర్స్లో చూసుకున్న కేవలం రషీద్ ఖాన్ మాత్రమే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 31 రన్స్ మాత్రమే ఇచ్చాడు. కానీ ప్రసిద్ధి చూసుకున్న కాజా చూసుకున్న ఇద్దరు ఎక్కువ రన్స్ ఇచ్చేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ 50 కొట్టేశారు. ప్రసిద్ధి కృష్ణ 53 పరుగులు ఇస్తే కాజా 51 రన్స్ ఇచ్చాడు. అది కూడా 3 ఓవర్స్లోనే. సో ఇద్దరు బౌలింగ్ గుజరాత్ టీంకి బాగా నెగిటివ్ అయింది. అండ్ ఆల్సో ఇనీషియల్గా క్యాచెస్ డ్రాప్ చేయడం కూడా ఆ టీంకి బాగా నెగిటివ్ అయింది. ఎస్పెషల్లీ కుశాల్ మెండిస్ చాలా పూర్ కీపింగ్ చేశాడు. 2 ఈజీ క్యాచెస్ డ్రాప్ చేశాడు. సో గుజరాత్ టీం మొత్తం మీద ఈ మ్యాచ్లో 3 క్యాచ్లు డ్రాప్ చేశారు. కానీ మిగతా ఫీల్డింగ్ చూసుకుంటే మాత్రం కొంతవరకు పర్వాలేదు. మెయిన్లీ బేర్స్టో వికెట్ పడినప్పుడు చూసాం సుదర్శన్ మరియు కాజా ఇద్దరు కలిసి ఒక ఎక్సలెంట్ రీబౌండ్ క్యాచ్ తీసుకున్నారు. అలాగే తర్వాత వాళ్ళకి వచ్చిన క్యాచెస్ కూడా పట్టుకున్నారు. బట్ స్టార్టింగ్లోనే ప్రెజర్ ఫీల్ అయ్యారు. బట్ ఐపీఎల్కి ఎప్పుడైతే బ్రేక్ వచ్చిందో అప్పటి నుండి గుజరాత్ బౌలర్స్ యొక్క ఫామ్ కోల్పోయారు. వాళ్ళు ఢిల్లీ టీం మీద 199 రన్స్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుంటే 235, 230. ఈ మ్యాచ్లో 228. అంటే వాళ్ళు ఆడిన లాస్ట్ 4 మ్యాచ్లో కలిపి బౌలర్స్ 850 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చారు. విచ్ మీన్స్ ప్రతి మ్యాచ్కి యావరేజ్గా 220 రన్స్ వరకు సమర్పించుకుంటున్నారు. సో ఇంతటి పూర్ బౌలింగ్ పెర్ఫార్మెన్స్ కారణంగానే గుజరాత్ టీం వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయారు. ఇక వాళ్ళ చేజింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే ఒక షాక్ తాగడం చూసాం. బౌల్ట్ ఒక బ్యూటిఫుల్ ఇన్ స్వింగర్తో ఫస్ట్ ఓవర్లోనే శుభ్మన్ గిల్ వికెట్ తీశాడు. దీంతో గుజరాత్ టీం 3 రన్స్కి ఒక వికెట్ కోల్పోయింది. మెయిలీ మంచి ఫామ్లో గుజరాత్ ఓపెనింగ్ చూడడం చాలా త్వరగా బ్రేక్ చేయగలిగారు ముంబై టీం. బట్ ఇన్వా తర్వాత చూసుకుంటే 2 పెద్ద పార్ట్నర్షిప్లు రావడం చూసాం. కుశాల్ మెండిస్ కీపింగ్లో ఫెయిల్ అయినప్పటికీ బ్యాటింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. 10 బాల్స్లోనే 20 రన్స్ కొట్టాడు. కానీ తర్వాత తీరి చూసుకుంటే మాత్రం చాలా అన్లక్కీ అని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్లీ కుశాల్ మెండిస్ ఒక షార్ట్ ఆఫ్ లెంత్ బాల్కి స్వీప్ షాట్ ఆడడానికి ట్రై చేశాడు. అండ్ ఈ క్రమంలోనే క్రీజ్లో మరీ డీప్ ఉండడం వల్ల తన బ్యాక్ ఫుట్ వెళ్ళి వికెట్లు తగిలింది. బట్ ఎనివే ఈ వికెట్ పడినప్పటికీ ఆ తర్వాత కూడా ఒక గేమ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ చూసాం. సుదర్శన్ మరియు సుందర్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కలిసి ముంబై బౌలర్స్ను ఉతికారేశారు. 3వ వికెట్కు 84 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అది కూడా కేవలం 7.2 ఓవర్స్లోనే. సో ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేస్తున్నంతసేపు గుజరాత్ టీం వైపే మ్యాచ్ ఉన్నట్టు కనిపించింది. మేలీ మరోసారి సుదర్శన్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తే ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. 49 బాల్స్లో 80 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ ముంబై టీంకి అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. సుదర్శన్ జీటీ టీంకి అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ దానికి సపోర్ట్గా చూసుకుంటే సుందర్ ఎర్లీగా స్లోగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. కేవలం 24 బాల్స్లోనే 48 రన్స్ కొట్టి మ్యాచ్ని గెలిపించేలా కనిపించాడు. బట్ క్రూషియల్ టైంలో ది గేమ్ చేంజర్ జస్ప్రీత్ బుమ్రా 14 ఓవర్లో బౌలింగ్కి వచ్చాడు. అండ్ ఓవర్లో చూసుకుంటే 4వ బంతికి ఒక మైండ్ బ్లోయింగ్ యార్కర్ వేశాడు. నిజంగా యార్కర్ ఎంత యాక్యురేట్గా వేశాడంటే బ్యాట్స్మెన్ ఇంకా క్లూలెస్ కింద పడిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ టైంని టార్గెట్ చేసి వేయడం వల్ల సుందర్ ఇంకా దాన్ని నెగోషియేట్ చేయలేకపోయాడు. సో అప్పటికి సుందర్ అయితే అక్రాస్ ది స్టంప్స్ వచ్చి బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో బుమ్రా అతను నెక్స్ట్ టైంని టార్గెట్ చేస్తే ఒక సెన్సేషనల్ యార్కర్ వేశాడు. సో నిజంగా వికెట్ అయితే గేమ్కి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ముందే 4 ఓవర్స్లో చూసాం గుజరాత్ టీం ప్రతి ఓవర్లో కూడా 10 కంటే ఎక్కువ రన్స్ కొడుతున్నారు. ఇన్ఫాక్ట్ బుమ్రా వేసిన ముందు ఓవర్లో చూసుకుంటే బోల్ట్ బౌలింగ్లో ఏకంగా 18 రన్స్ కొట్టారు. సో గేమ్ ముంబై చేతి నుంచి స్లిప్ అవుతుంది అనుకున్న టైంలో బుమ్రా వచ్చి మొత్తం మార్చేశాడు. ఇక తర్వాత చూసుకుంటే రదర్ఫర్డ్ వచ్చి కొన్ని రన్స్ అయితే కొట్టాడు. మెయిన్ అతను బ్యాట్ నుంచి 4 4లు చూసాం. బట్ రిచర్డ్ గ్లీసన్ వేసిన 16 ఓవర్లో సుదర్శన్ అవుట్ అయిపోయాడు. అండ్ తను ఆడిన షాట్ అయితే చాలా వరకు అన్నెసరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా 13 ఓవర్లు కూడా బోల్ట్ బౌలింగ్లో అలాంటి షాట్ ఆడడానికి ట్రై చేశాడు. కానీ ఇది మిస్ అయింది. అయినా కానీ సుదర్శన్ మరోసారి స్కూప్ షాట్ కోసం వెళ్ళాడు అండ్ తన వికెట్ను కోల్పోయాడు. సో సుదర్శన్ అయితే తనకు అలవాటైన ట్రెడిషనల్ వేలోనే బ్యాటింగ్ చేసి ఉండాల్సిందే. అనవసరంగా షాట్కి ట్రై చేశాడు. అయితే ఇద్దరు సెట్ అయిన బ్యాట్స్మెన్ అవుట్ అయిపోయినప్పటికీ గుజరాత్ టీంకి ఈక్వేషన్ మరీ అంత ఇంపాసిబుల్ ఏమీ కాదు. 24 బాల్స్లో 54 రన్స్ కొట్టాలి. కానీ అలాంటి టైంలో ముంబై బౌలర్స్ డెత్ ఓవర్స్లో అద్భుతమైన బౌలింగ్ చేశారు. స్టార్టింగ్ విత్ అశ్విని కుమార్, బౌల్ట్ అండ్ బుమ్రా ముగ్గురు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ అశ్విని కుమార్ డెత్ ఓవర్స్లో యార్కర్స్ బాగా ఎగ్జిక్యూట్ చేయడం చూసాం. సో 17 ఓవర్లు అతను కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాని తర్వాత బుమ్రా వచ్చి ప్రజెంట్ కంటిన్యూ చేసి అతను కూడా 9 పరుగులు ఇచ్చాడు. దీంతో గుజరాత్ టీంకి ఈక్వేషన్ చాలా టఫ్ అయిపోయింది. 12 బాల్స్ 36 రన్స్. బట్ ఈ టైంలో 19th ఓవర్లో రదర్ఫర్డ్ వికెట్ కోల్పోయారు. అండ్ ఆల్సో ఓవర్లో చూసుకున్న 12 పరుగులు వచ్చాయి. సో వరుసగా 3 ఓవర్ల పాటు గుజరాత్ టీంకి ఎక్కువ రన్స్ రాలేదు. దీనివల్ల చివరి ఓవర్లో ఈక్వేషన్ 24 రన్స్ కొట్టాలని స్థితికి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ గుజరాత్ టీం సుందర్ మరియు సుదర్శన్ వికెట్లు పడిపోయిన తర్వాత మొమెంటం కోల్పోయారు. ఆ తర్వాత వాళ్ళకి చాలా తక్కువ రన్స్ వచ్చాయి. మిగిలిన వాళ్ళు బుమ్రా వేసిన 14 ఓవర్ ముందు చూసుకుంటే ప్రతి ఓవర్లో కూడా 10 కంటే ఎక్కువ రన్స్ కొట్టేవారు. కానీ ఓవర్ తర్వాత చూసుకుంటే మాత్రం కేవలం 2 ఓవర్స్లో డబుల్ డిజిట్ స్కోర్ వచ్చింది.
సో క్లీలీ టువర్డ్స్ అండ్ ముంబై బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మిలీ బుమ్రా మరియు అశ్విన్ కుమార్ ఇద్దరు పొదుపుగా బౌలింగ్ చేసిన అలాగే చెరో వికెట్ కూడా తీసుకున్నారు. కానీ మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం చాలా వరకు రన్స్కి వెళ్ళారు. బౌల్డ్ 2 వికెట్లు తీసినప్పటికీ 56 పరుగులు ఇచ్చేశాడు. అండ్ ఆల్సో గ్లేసన్ చూసుకున్న హార్దిక్ చూసుకున్న ఇద్దరు కూడా ఎక్కువ రన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ముంబై టీంకి అయితే బౌలింగ్ చేసినప్పుడు సెకండ్ హాఫ్లో డ్యూ వచ్చింది. అందువల్ల వాళ్ళ బౌలింగ్ సరిగ్గా క్లిక్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ ఈ డ్యూ కారణంగానే శాంట్నర్కి ఒక్క ఓవర్ మాత్రం ఇచ్చారు. బట్ ఏదో మ్యాచ్కి మొత్తం డిఫరెన్స్ క్రియేట్ చేసింది మాత్రం ది మ్యాచ్ విన్నర్ బుమ్రా అద్భుతమైన స్పెల్ వేశాడు మరోసారి. సో ముంబై టీం అయితే 2023 క్వాలిఫైర్ 2లో తమకు ఎదురైన ఓటమికి గుజరాత్ టీం మీద ప్రతీకారం తీర్చుకున్నారు. మిగిలిన వాళ్ళు ఏడాది లీగ్ స్టేజ్లో గుజరాత్ టీం మీద 2 మ్యాచ్లు ఓడిపోయారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం గెలిచారు. అది కూడా హార్దిక్ పాండ్యా యాజ్ ముంబై కెప్టెన్గా ఫస్ట్ టైం గుజరాత్ టీం ఓడించాడు. సో ఇక్కడ ద్వారా అయితే ముంబై టీం ఇప్పుడు క్వాలిఫైర్ 2కి వెళ్ళింది. అండ్ వాళ్ళైతే సండే రోజు పీపీకే ఇస్తే మ్యాచ్ ఆడబోతున్నారు. చూడాలి మరి ఆ మ్యాచ్లో ముంబై టీం గెలిచి ఫస్ట్ టైం ఎలిమినేటర్ నుంచి ఫైనల్ వరకు వెళ్తారు లేదనేదే.